మహారాజా, సుఖదేవుడు అన్నాడు, రజి అనేటువంటి వానికి చంద్రవంశంలో 500 మంది కొడుకులు పుట్టి వాళ్ళందరూ కూడా ఆ మోక్షాన్ని పొందారయ్యా రాజా. అది అట్లుండే. నౌషునకు యతి, యయాతి, సంయాతి, నాయాతి, వేతి, కృతి అనగా 6 కొడుకులు పుట్టినారు. యతిని రాజు చేస్తే కొన్నాళ్ళకు వాడు నిజంగానే యతీశ్వరుడై సన్యాసం పుచ్చుకున్నాడు. రెండవ వాడు యయాతి మహారాజు. ఈ యయాతి మహారాజును రాజ్యం మీద పట్టభద్రుని చేసినారు. రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. సప్తద్వీప విశాల భూమండలాన్ని ఏకాధిపత్యంగా పరిపాలిస్తున్నాడు ఆ యయాతి మహారాజు. రాజా, ఆ యయాతి మహారాజు పరిపాలించే ఒక సామంత రాజ్యం లోపలనే వృషపరుడు అనేటువంటి రాక్షసరాజు పరిపాలిస్తున్నాడు. వానికి ఒక బిడ్డ ఉన్నది, ఆమె పేరు శర్మిష్ఠ. ఆ వృషపరుని దగ్గరనే పురోహితం చేస్తూ ఉంటాడు శుక్రాచార్యుల వారు. శుక్రాచార్యుడికి కూతురుంది, ఆమె పేరు దేవయాని. ఈ దేవయాని శర్మిష్ఠ ఒక 10 మంది చెలికత్తెలతో కలిసి సాయంకాలం అలా బయలుదేరి వెళ్ళి ఒక కాసారం దగ్గరికి పోయి వలవలు ఉడిచి ఒడ్డుకు పారేసి నీళ్ళలో జలక్రీడలాడుకుంటూ ఉన్నారు. కాసేపు కాగానే మగవాళ్ళు ఎవరో వచ్చారు అనుకుని హడావుడిగా వచ్చి ఒకళ్ళ చీరలు ఒకళ్ళొకళ్ళ బట్టలు ఒకళ్ళు తీసుకున్నారండి. ఏదో అవి పొరపాటు అయిపోయి ఇక నువ్వు తీసుకుని అవి నాకేంటి అయిపోయాయి కదండి. అందుకే ఎటువంటి మాట మాట్లాడతావో అట్లాంటి జీవితమే నీకు ఇస్తాడు భగవంతుడు. వెటకారంగా మాట్లాడితే నీ జీవితం అంతా వెటకారమే, కఠినంగా మాట్లాడితే జీవితం అంతా కఠినంగానే, వ్యంగ్యంగా మాట్లాడితే నీ జీవితం అంతా వ్యంగ్యమే, కోపంతో మాట్లాడితే నీ కోపమే నీ శత్రువై నశింపజేస్తుంది, మృదువుగా మాట్లాడితే అందరికీ మిత్రునిగా మిత్రురాలిగా ఉంటావు. దేవాన్ని ఏమంది ఆ చీరను పట్టుకొని చిచ్చి ఆ లోకేశ్వరుడైన బ్రహ్మముఖంబులోంచి వేదంబులు సుధీసేవ్యులైన బ్రాహ్మలు జన్మించిరి. ఆ సుధీసేవ్యుండైన బ్రాహ్మణుడు మా తండ్రి భార్గవుడు గొప్పవాడు, అతని కూతురునైన నేను నీ వలువగట్టుదునే చేడియా. మొత్తిందండి, ఇట్లా పట్టుకుని పారేసింది అసహించుకుంటూ. అది రాజుబిడ్డే కదా. ఏంది, ఆహా, నిన్ను కొట్టే పాలు వెళ్తే నన్ను కోస్తే నెత్తులు వెళ్తుందా? నీ అయ్యే ముఖంలోంచి పుట్టినాడు బిడ్డ. ఏందో మాట్లాడుతున్నది ఇది, దీన్ని వలవలు విడిచి బావిలో దొబ్బుండి అన్నది రాజుబిడ్డే కదా. వలవలు విడిచి బావిలో దొబ్బితే కఠినమైన మాట మాట్లాడినందుకు తెల్లారేదాకా అందరూ బడి ఏడిచింది. హసత క్రియతే కర్మ హృదత పరిభుజ్యతే దుఃఖదాత న గొప్పస్తి సుఖదాత న కశ్చన స్వకర్మణాద్భవేద్దుఃఖం సుఖం తేనైవ కర్మణ. సరే, నవ్వుకుంటూ చేసిన కర్మఫలాన్ని ఏడ్చుకుంటూ అనుభవించాలి. తన చేసిన దాన్ని పడేయకపోవ శివునకు తరమే అంటాడు భారతంలో అనుశాసన పర్వంలో. తెల్లారుండి ఏడ్చుకుంటున్నది. అనుకోకుండా దైవయోగంతో గుర్రం మీద అశ్వం మీద కూర్చొని వస్తున్నాడు యయాతి మహారాజు. ఏడుపు విన్నాడు. వచ్చి బావిలో చూసే వరకు పాపం బలబలు లేకుండా దేవయాని ఉంది. మీది కండువం తీసి ఆమెకు మొత్తినాడు. అది కట్టుకున్నది. ఈయన 2 తంతెలు దిగి ఆమె ఎడమ చేయిని కుడి చేయి బట్టి మీదికి లాగాడండి. ఒడ్డుకు వచ్చింది ఆమె. రాగానే అంటుంది కదా దేవయాని, మహారాజా నరేంద్ర, నన్ను పాణిగ్రహణంబు చేసిదివి కదా, నా భర్తవు నీవే, దైవయోగంబును దాటరాదు. నీ పాణిగ్రహణం పాడుగాను మీ అయ్య శాపం పెడతాడు. నాకు నీ పాణి వద్దు, నీ గ్రహణం వద్దు అన్నాడు యాతి. మీ నాయన శాపం పెడతాడు. కావ్యుడు సామానుడు కాదు. భయపడితే అయ్యా మా నాయనను ఒప్పిస్తా, నాకు ఎట్టాకు బ్రాహ్మడు కాడు, కచుడు నాకు శాపం పెట్టాడు బృహస్పతి కొడుకు కనుక, నేను అన్న చేసుకోమంటే చేసుకుంటా అన్నాడు యాతి మహారాజ్. సరే అని పోయింది. ఇంటికి పోయి తండ్రికి చెప్పింది శుక్రాచార్యుడు వారికి, నాన్న మనం బిచ్చం ఎత్తుకొని దానింట్లో పురోహితం చేసుకుంటూ పప్పు బియ్యం నూనె చింతపండు తెచ్చుకొని బతుకుతున్నామట. బిచ్చగాడి బిడ్డకింత అహంకారమా, నన్ను నుదులో దొబ్బిందా దుర్మార్గురాలు శర్మిష్ఠ తండ్రి. అది 2 అంటే ఇది 4 ఎక్కించి చెప్పింది శుక్రాచార్యుల వారికి. ఇంకేముంది, శుక్రాచార్యుల వారు కోపం క్షణమే వస్తుంది బ్రాహ్మణికి, కానీ గడ్డిపోసలాగా పోయినాడు. అరే వృషపర్మ, నీ దగ్గర పురోహితం పని చేస్తున్నాను అన్నాడు. అయ్యా మహానుభావ మహాత్మా, నువ్వు లేదు నేను ఎట్లా, నువ్వు ఏదన్నా నాకు శిక్ష వేయి, కానీ నువ్వు పురోహితం మాంతనే బతకలేను అన్నాడు. బిడ్డ బతిలాడుతాడని చెప్పరాదు మరి. ఏం లేదు, దాన్ని నాకు దాసిగా ఉంచుతాడు అడుగు. శర్మిష్టం దాసిగా ఉంటే ఓకే. ఏవిరా నీ కూతురైన శర్మిష్టను నా కూతురి కింద దాసిగా ఉంచుతావా? అయ్యా ఉంచుతా. కూతురి కోసం చూసుకుంటే రాజ్య ఐశ్వర్యం పోతుంది అంతా. సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యం. శుక్రుడు చాలా గొప్పవాడు. ఇంకేముంది, యయాతి మహారాజుకు పెళ్లి చేసి శర్మిష్టను దాసిదానిగా పంపించాడు.
పంపించి అన్నాడు కదా అల్లునితోని, ఏ హయాతి మహారాజా, దాసిదానిగానే చూడు కానీ వేరే మారిగా చూస్తే మాత్రం శాపం పెడితే తస్మాత్ జాగ్రత్త అని మొదలై హెచ్చరిక చేస్తాడు శుక్రాచార్యుల వారు. అలాగే మామయ్య అంటాడు, అంత దేవయాని ఏ అతిమారాధనకిచ్చి శర్మిష్ఠా సంగమంపు చేయకమని నియమించుదనియే. అంత 2 సంవత్సరములకు ఆ యయాతిరాజు వలన దేవయానికి ఎదు తుర్వసులను 2 పుత్రులను కలిగిరి. 2 మగపిల్లలు పుట్టారు. ఒక్కనాడు దేవయాని శరంగుమాసి వెలుపల ఉన్న సమయమున శర్మిష్ఠ ఎడలు వేసి ఏకాంతమున యయాతి మహారాజు మనస్సును గొనినా. మనవదిని బారింబడి యయాతి శర్మిష్ఠ సంగమము నరించిన, తద్వారా 3 పుత్రులు కలిగిరి నరేంద్ర. శరంగుమాసి బహిష్ట బయట సమయంలో కూడా శర్మిష్ఠ ఎప్పుకుని దాసిదాన్ని అంటే సగం భార్యను, అయ్యా నన్ను కూడా సంతానవంతురాలుగా చేసి ధన్యుని చేయమని మాటలతో ఆయనను మనోదిని భార్యలో వారేసింది. తద్వారా 3 కొడుకులు పుట్టినారు శర్మిష్ఠకు. 3 ఏళ్ళ ఇది అయ్యాక దీనికి తెలవలేదు శర్మిష్ఠ యాతి దేవానికి కూడా తెలియలే పాపం. 3 ఏళ్ళాడొకడు, 2 ఏళ్ళాడొకడు, 7 ఏళ్ళ వాడొకడు అక్కడ ఆడుకుంటుంటే ఆ పిల్లవాళ్ళని చూసింది దేవయాని. అరే ఈ పిల్లగాళ్ళ పోలికలన్నీ మా ఆయన పోలికలు వచ్చేరా, చిచి నేనే పొరపాటు పడుతున్నా, ఏమిటి సంగతి? ఆ పెద్ద పిల్లవాడిని 3 ఏళ్ళని అడిగారు, అరే మీ అమ్మ నాన్న ఎవర్రా అంటే శర్మిష్ఠను అని యాతి మహారాజు చూపించినారు. పిల్లగాళ్ళు అబద్ధం ఆడరు, వాళ్ళకి మనం నేర్పాలి. 5 ఏళ్ళు దాటిన తర్వాత మేలో చెంపదెబ్బ కొట్టి చెప్తావా అట్లా అబద్ధం చెప్తావా? చెప్తా మమ్మీ చెప్పు. ఒక వ్యాపారస్తుని పాపం 8 ఏళ్ళ అమ్మాయి 4 ఏళ్ళ కొడుకున్నా అంట ఉంటే, అరే 9:09 ఫలాని షావుకారు వస్తాడు, నా పేరు పెట్టి పిలిస్తే మా నాన్న లేడు అని చెప్పుండే అన్నాడు. సరే నాన్న అని చెప్పారు అమ్మాయిను ఆ పిల్లవాడు. వాళ్ళు ఏదో ఆడుకుంటున్నారు. 1 గంట అర్ధగంట వరకు రానే వచ్చాడు అప్పులు ఆయన. ఫలాని షావుకారు పిల్లలు వచ్చారు, ఏ అమ్మాయి మీ నాన్న రమ్మను పో, మా నాన్న లేడండి అన్నది అమ్మాయి. ఆడపిల్ల ట్రైనింగ్ అయి ఉన్నది కనుక. కానీ 4 ఏళ్ళ పిల్లవాడు కొద్దిగా వాడు వెనక వదిలేం కానీ, ఇదో మా నాన్న ఉన్నాడు కానీ లేడని చెప్పు అన్నాడు. ఇంకేమున్నది, వచ్చినవాడు అటు పోయినాడల్లా మళ్ళీ ఇటు తిరిగి వచ్చాడు. వాడికి ఏదో సమయానికి వెళ్ళగొట్టి ఇక వాడిని దెబ్బలంటే ఆ పోరండి. 4 ఏళ్ళ పిల్లండి ఇక ట్రైనింగ్ ఇచ్చాడు. ఇప్పుడు చెప్తావు అక్క చెప్పినట్టు చెప్పారు, బద్నాడు కొడుక నేను అర్థం చెప్తే ఉన్నాడని చెప్తావు అంటే వాళ్ళకు మనం నూరిపోస్తున్నామండి. పిల్లల భవిష్యత్తు కారణం తల్లిదండ్రులే కానీ మరొక్కరెవరు కూడా కాదు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. గురువుగారు 3వ స్థానం. ఇంట్లో తల్లిదండ్రులు చక్కగా ఉంటే ఇంటికి పోతే తల్లిదండ్రులు కొడతారు, స్కూలుకు పోతే టీచర్ కొడతాడు అనే భయం ఉన్నప్పుడే విద్య వస్తుంది అన్నమాట. అప్పుడు చదువుకుంటారు పిల్లలు, చక్కగా చదువుకుంటారు. ఆ భయం భక్తి లేదు కనుకనే ఇప్పుడు చదువుకుంటున్నారు అంతే. కోకు ఏం పెద్ద తేడా లేదు, కాకపోతే కొనుక్కుంటారు అన్నమాట. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. పరీక్ష మహారాజా, మరి ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి దేవయాని వెళ్ళి శుక్రాచార్యులకు చెప్పింది. 25 ఏళ్ల వయసులో ఉన్నాడు యాతి మహారాజు, 22 ఏళ్ళది దేవయాని. వెంటనే 80 ఏళ్ల వార్ధక్యం వచ్చుగా కానీ శుక్రాచార్యుల వారు శాపం పెట్టాడు యాతికి. అప్పుడు పాదాభివందనం చేసి మామగారికి, మామా మామా నాపై కోపము మానుమా, నీ పుత్రియందు మానవు నాకున్ కామోపభోగ వంచలు ప్రేమను రమించి ముదిమి పిద పదాల్తు మామా. మామా 5 సంవత్సరాలకే నాకు వార్ధక్యం ఇస్తావా? నీ కూతురి మీద వ్యామోహం నాకు దగ్గలేదు కదా మామయ్య, ఎంత పని చేసావు అనగానే విచారం చేసుకున్నాడు శుక్రాచార్యుడు. వీడికి శాపం పెడితే ఇండైరెక్ట్గా నా బిడ్డకు పెట్టినట్టే కదా. పోనీలే, అరే తామసంతో కోపం వచ్చి పెట్టాను కానీ ఎవడన్నా యవ్వనంలో ఉన్నవాడు నీ వార్ధక్యాన్ని తీసుకొని వాడు యవ్వనాన్ని ఇస్తే నీకు కలుగుతుంది పోరా అన్నాడు. ఎవడియాలి? 5 కొడుకులు ఉన్నారు. వాళ్ళు యవ్వనంలో వచ్చేదా కొద్దిగా ఎదురు చూశాడు. తర్వాత పెద్ద కొడుకు వాడు 20 ఏళ్ళాడు, 19, 18 సీరియల్గా ఉన్నారు అందరు 5 కొడుకులు. పెద్దవాడి దగ్గరికి పోగానే ఏంది, నీ వార్ధక్యం తీసుకొని నా యవ్వనాన్ని నాకు ఇప్పుడేం చేస్తావు నాన్న? ఏహే నేనియ్యా. కళ్ళు కనరావు, చెవులు వినరావు, ముడతలు పడతావు శరీరం అంతా.
నో. రెండోవాడు అంతే. 3, 4 అందరికి అంతే. ఇక చిన్నాడు ఒక్కడు మిగిలాడు, వీడొక్కడు పోతే ఆప్షన్ లేదు. ఇక వాడి దగ్గరికి వచ్చాడు యాతి మహారాజ్ పాపం. నానా పురు పుత్రా పుత్రా, పిన్నవుగాని నీవు కడు పెద్దవు బుద్ధులందు. చిన్నవాడివే కానీ నువ్వు చాలా గొప్పవంతుడు కొడుక. రమ్ము నాయన్నా మదజ్ఞ దాటవు కదన్నా, వినీతుడవన్నా, నీకు నీ అన్నలు చెప్పినట్టు పరిహారము చెప్పకుమన్నా. నీ అన్నగారు చెప్పినట్టుగా ఉల్టా జవాబులు ఇవ్వకొడుక. నా జరందాల్చిన యవ్వనంబు ఓ సంగుమ పుత్రకా. గదం పట్టుకుంటాడు. ఇక వీడి ఆపసం పోతే కథమేనా, ఇంకేమైనా జీవితం. అప్పుడు పూర్వుడు అన్నాడు కదా, నాన్న నన్ను ఎందుకు వచ్చినాడుతున్నావు? ఈనాడు అందంగా యవ్వనంలో మెరిసిపోయే ఈ శరీరానికి కారకుడు నువ్వే కదా తండ్రి. తండ్రి మాటను జవదాటిన వాడు పురుగుల్లో పడిపోతాడు కదా. నేనంత అన్యాయనా? తప్పకుండా ఇస్తాను నా యవ్వనాన్నని యవ్వనాన్ని ఇచ్చినాడు. 1000 సంవత్సరాలు ఆ యవ్వనాన్ని కూడా అనుభవించి, కామోపగాలు కూడా అనుభవించి, ఒక్కనాడు దేవయాన్ని దగ్గరికి పిలుచుకున్నాడు. ఎదుగు రాజ్యార్హత లేకుండా శాపం పెట్టి పూర్ణికి మధ్యప్రదేశం అంతా ఇచ్చి అప్పుడు అన్నాడు, దేవయాని 1000 ఏళ్ళు మనం కామోభోగాలు అనుభవించాం కదా. మహాశనో మహాపాప్మ విద్యేన మహోయిరిణం. ఈ కోరికలు అనేటివి అనుభవిస్తున్నా కొద్దిగా జాలు అనమాట. అవి ఎనఫ్ అనవ ఎప్పుడు కూడా. ఇంకా 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 కామోపభోగ సుఖములు వేమారును పురుషుడనుభవింపుచునున్నన్. కామోపభోగ సుఖములు వేమారును పురుషుడనుభవింపుచునున్నన్. కామంబు వృద్ధి వందునే ధూమద్దజుడాజ్య వృష్టి దృంగుడు వడునే. అగ్నిలో ఆవు నెయ్యి పోస్తే మడుతుందా మరుగుతుందా? మడుతుంది. 1000 సార్లు అనుభవించిన ఇంకా 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 కావాలంటాడు. అందుకే 90 ఏళ్ళ ముసలాయనకు కూడా మంచి మంచి బట్టలు కట్టి అత్తరు సెంటుకింటి వేసి బాలుగీలు దువ్వి అత్తరు మీద రాసి, ఏం తాదా పెళ్లి కొడుకల్లే మెరిసిపోతున్నావు, పెళ్లి చేసుకుంటావా అంటే నవ్వుకుంటూ ఆ బొక్కు పైన పడుతుంది. నాకెవడిస్తారా కొడుక అంటాడు. నాకెవడిస్తారా కొడుక అంటాడు. కానీ నాకెందుకు ఇప్పుడు పెళ్ళి అని అన్నాడు. ఎవడు ఇయ్యడు కానీ ఇస్తే చేసుకుంటా అని. అంటే మనస్సుకు వార్ధక్యం లేదండి. ఇదే మనస్సు కదా. మళ్ళా పుష్పం మీది సుగంధాన్ని 5 ఇంద్రియాలతోని మనసుతోని మోసుకొని వెళ్ళి అక్కడ మళ్ళా మరుజన్మకు బీజం ఇచ్చేది ఇవో ఈ ఇంద్రియాలని, ఈ మనస్సే అన్నమాట. ఈ శరీరం ముసలిదైందే కానీ మనస్సుకు లేదు కదా అని చెప్పి అప్పుడు ఆ యొక్క దేవయానికి వైరాగ్యం కలిగించేటువంటి ఒక విషయాలను చెప్తున్నాడు మహానుభావుడైనటువంటి ఒక ఆ యాతి మహారాజు. యాతి గతం గత, గతించింది గతించింది. ధన్యతనుందవే మనసా, ధన్యతనుందవే మనసా, నర జన్మ దుర్లభము తెలుసా. ధన్యతనుందవే మనసా, నర జన్మ దుర్లభం. ధన్యతనుందవే మనసా, నర జన్మ దుర్లభము తెలుసా. ధన్యతనుందవే మనసా. ఎన్నో జన్మల పుణ్యఫలమిది, ఎన్నో జన్మల పుణ్యఫలమిది, మానవ జన్మము ఏటి మరచితివి. ఎన్నో జన్మల పుణ్యఫలమిది, మానవ జన్మము ఎట్టి మరచితివి. కర్తను నేనని కావరముందుచు, కర్తను నేనని కావరముందుచు, వికృత చేష్టల వికారముందక. ధన్యతనుందవే మనసా, ధన్యతనుందవే మనసా, నర జన్మ దుర్లభము తెలుసా. ధన్యతనుందవే మనసా. ప్రపంచమంతా మాయామయమని, ప్రపంచమంతా మాయామయమని చూసేదంతా నాశమే అనుకొని, 3 గుణముల మూలమే జగమని, 3 గుణముల మూలమే జగమని, గుణాతీతుడవు రాముని దలచి. ధన్యతనుందవే మనసా,
ధన్యతనుందవే మనసా నర జన్మ దుర్లభము తెలుసా ధన్యతనుందవే మనసా. ఈ విధంగా పూర్ణికి మధ్యప్రదేశం ఇచ్చి 4 రోడ్డుకు 4 భాగాలు కూడా పంచిపెట్టి రాజ్యాన్ని ఆ దేవయాన్ని తీసుకొని మహానుభావుడైనటువంటి యాతి మహారాజు వెళ్ళి నిర్మూలిత సకల సంగుండై పరమంబైన వాసుదేవదాన బ్రహ్మమునందు ఏది భూపాలుడు స్వతసిద్ధమైన భాగవత గతిలో మోక్షాన్ని పొందాడయ్యా. పరీక్ష మహారాజా నరేంద్ర, ఆ పూరిని వంశంలోనే నువ్వు జన్మించావయ్యా మహారాజా.